తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకు ఈరోజు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ డిఎడ్ ఆర్ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు తెలంగాణ డీడబ్ల్యూసెట్ ఎగ్జామ్ కనుక అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే మనకి ఎగ్జామ్ అనేది 21 మే 2026 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం ఎవరైతే 2026 సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు 21 మే రోజు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. తెలుగు మీడియంకి అప్లై చేసిన వారైనట్టయితే మీకు మార్నింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది 10 నుంచి 12 noon వరకు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం కానీ ఉర్దూ మీడియం కానీ అప్లై చేసిన వాళ్ళంటే మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది 3 to 5 PM అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీతో పాటు ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మీతో పాటు ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. దాంట్లో ఏ విధంగా ఉన్నాయో మీ డీటెయిల్స్ ఆ విధంగా ఇక్కడైతే మనం టైప్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. అండ్ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇఫ్ మీరు అప్లికేషన్ ఫామ్ మిస్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం, పేమెంట్ రెఫరెన్స్ ఐడి కోసం మీరు ఏ మొబైల్ నెంబర్ ద్వారా అయితే అప్లై చేయడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్ సంబంధించిన మెసేజెస్ బాక్స్లో చూసినట్టయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే ఉంటుంది. అది యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందో ఆ మెయిల్ ఐడికి కూడా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. హాల్ టికెట్ అంటూ తెలంగాణ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన 2026 ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే అప్లై చేయడం జరిగిందో అప్లైడ్ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ అనేది ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ థింగ్స్ అన్ని ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. మనకు కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు. ఫాదర్ నేమ్లో కానీ, క్యాండిడేట్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీ యొక్క హాల్ టికెట్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంది, మదర్ నేమ్లో మిస్టేక్ ఉంది అంటే మీతో పాటు హాల్ టికెట్ తీసుకెళ్లేటప్పుడు ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కానీ, కలర్ జిరాక్స్ కానీ తీసుకెళ్ళండి. ఇఫ్ అక్కడ ఏమన్నా కాన్ఫ్లిక్షన్ జరిగినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక లెటర్ రాసి వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. అండ్ తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది డిస్ప్లే అవ్వనట్లయితే మీకు సంబంధించి 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే మీతో పాటు క్యారీ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు ఫోటో అనేది ఫేస్ చేసి డిక్లరేషన్ రాయించుకోవడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన టైమింగ్స్ కావచ్చు అండ్ డేట్స్ కావచ్చు క్వైరీ చేసినట్టయితే మనం క్లియర్గా అయితే చూడొచ్చు. స్క్రీన్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీకు మార్నింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఆఫ్టర్నూన్ ఉంటుంది. తెలుగు వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించిన క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్. అండ్ మీరు రిపోర్టింగ్ చేయడానికి మీ ఎగ్జామ్ కంటే ముందు వచ్చేసి ఏంటంటే 15 minutes కంటే ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ సెషన్ 10కి స్టార్ట్ అవుతుంది అంటే 9:45 వరకు మీకు ఎగ్జామ్ హాల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. 9:45 తర్వాత 9:46, 9:47 1 minute లేట్ అయినా కూడా వాళ్ళు మీకు లోపలికి అయితే అలో చేయరు. కాబట్టి మీరు బిఫోర్ 1 hour ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. ఇఫ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ తెలియనట్టయితే ముందే విజిట్ చేసి ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. మీ హాల్ టికెట్లో కూడా ఇస్తారు. 1:30 PM నుంచి లోపలికి అయితే అలో చేస్తారు. 2:45 వరకు లోపలికి పంపిస్తారు. 1:30 నుంచి 2:45 వరకు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అలో చేస్తారు. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ టైమింగ్స్ ప్రకారం అయితే వెళ్ళాలి. అండ్ మీకు ఎగ్జామ్ వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. మార్నింగ్ సెషన్ వరకు
అయినా 120 ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ వరకు అయినా 120 ఉంటుంది. మార్నింగ్ సెషన్ 10కి స్టార్ట్ అవుతుంది, 12కి అయిపోతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 3కి స్టార్ట్ అవుతుంది, 5కి అయితే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి అందరికీ ఏ డేట్లో ఉందంటే 25th May 2026 రోజు అయితే ఉంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని ప్రకారం మీరు గూగుల్ మ్యాప్ ద్వారా కానీ లేదా మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము దానికి ఎలా వెళ్ళాలి అనేది రిప్లై అయితే ఇస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి తీసుకెళ్లాలని క్వైరీ చేస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేవారు సో మీతో పాటు డిఫరెంట్ థింగ్స్ అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తున్నట్టయితే మీతో పాటు హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తుంది ఏదైతే ఉందో అది హాల్ టికెట్. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఎనీ ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది బెటర్ థింగ్, మీరు ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ లేనట్టయితే పాన్ కార్డు, ఓటర్ ఐడి కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ 2 థింగ్స్ అయితే ఇంపార్టెంట్. దాంతోపాటు మీతో పాటు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇఫ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే సో దానికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ SSC మెమో కానీ ఇంటర్ మెమో కానీ క్యారీ చేయండి. లేదా ఫోటో సిగ్నేచర్ పర్ఫెక్ట్గా లేదంటే మీతో పాటు 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలా స్క్రోల్ చేస్తే మనకు డౌన్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు కరెక్షన్స్కి టైం ఇస్తారు కౌన్సిలింగ్ అప్పుడు నేను ప్రాసెస్ కూడా చెప్తాను ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనేది కౌన్సిలింగ్లో. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్లోకి అయితే రావాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మన ఛానల్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు సెట్ చేయొచ్చు. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకి ఇక్కడ DW సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు తీసుకున్నట్టయితే సో ఇక్కడ DW సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎక్కడైతే మేము పోస్ట్ చేయడం జరిగిందో దానికి సంబంధించి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు యారో మార్క్స్ అయితే ఉంటాయి మనకు అప్ అండ్ డౌన్ అనేది. సో మీకు క్వశ్చన్ పేపర్స్ డిస్ప్లే అయ్యే వరకు ఈ బటన్స్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ అప్ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 2023కి సంబంధించిన DW సెట్ తెలంగాణ DW సెట్ 2023కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఆ సెషన్లో కండక్ట్ చేసిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూకు సంబంధించి. అండ్ 2025లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవి ఆల్ సెషన్కి సంబంధించి. అండ్ సేమ్ టైం 2024లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవి 2023, 2024, 2025లో వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఎవరైతే తెలంగాణ DW సెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.